హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డోరీని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఫ్లవర్స్ కోసం అయితే ఆరెంజ్ కలరు 3 ఇంచులు తీసుకున్నాను, ఎడల్పు పొడవు. పింక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నానండి, అది కూడా ఎడల్పు పొడవు అని చూసుకోవాలి. ఆ తర్వాత మనం డోరీ కోసం ఇక్కడ నేను క్రాస్గా, మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే క్రాస్గా కట్ చేసుకోండి. నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సన్నగా కావాలి అనుకుంటే డోరీ అంత దగ్గరికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను లూప్నర్ ద్వారా డోరీ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను లూప్నర్ తోటి ఏ విధంగా డోరీని రివర్స్లో తీయాలో చూపిస్తున్నాను, చూసేయండి. డోరీ మనం మొత్తం లోపలికి క్లాత్ లాగినప్పుడు కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి, డోరీ మొత్తం రివర్స్లో ఈ విధంగా లాగేసుకోవాలి. డోరీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లవర్స్ అయితే మీకు ఏ మోడల్ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఆ మోడల్స్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ట్రయాంగిల్లో మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇదైతే ట్రయాంగిల్లో మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ ఉంది కదా ఫ్లవరు, అది వచ్చేసి మనం సెంటర్ పాయింట్లో పెట్టుకొని ఎక్కడ జరగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం డోరీ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సేమ్ రెండో డోరీ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా కుట్టుకునే డోరీస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. బై ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.